ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. జగన్మోహన్ రెడ్డి గారికి వయసు గుర్తొచ్చింది. మరి సంస్కారం ఎప్పుడు గుర్తొచ్చిందో తెలియదు, కానీ వయసు అయితే గుర్తొచ్చింది. ఒక్కసారి మీరు వినే ప్రయత్నం చేయండి. ఆశ్చర్యం అనిపించింది అసలు. పట్టాదారు ఇంకా వాళ్ళ అబద్ధాలు ఇంకా ఏ స్థాయి లేకపోయినాయంటే పట్టాదారు పుస్తకాలపై క్యూఆర్ కోడ్ ఆయన తెచ్చినాడంట. అది ఇంకొక అబద్ధాలు. అసలు నిజంగా ఈ స్థాయి లేక ఒక మనిషి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ ఆయన కన్నా నేను కొడుకు వయసులో ఉన్నా. నేను మా ఆయన ఇద్దరు సమకాలికులు. కొడుకు వయసులో కూడా నాతో కూడా కాంపిటీషన్ చేయలేకున్నాడు మా నాయన కథ దేవుడు. చంద్రబాబు నాయుడు గారు తండ్రి సమకాలికులు, ఆయన కొడుకు వయసు ఉన్నవాడిని నేను అని మాట్లాడారు. మరి కొడుకు వయసు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి, తండ్రి వయసున్న వ్యక్తి గురించి, తండ్రి సమకాలికుడు అయినటువంటి వ్యక్తి గురించి ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు, తన సహచరులతో ఎలా మాట్లాడించాడు, కూడా నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా వీళ్ళ చేత ఎంత నీచాతి నీచంగా మాట్లాడించాడు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి నీళ్ళని బాగా చూసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు, ఇలా రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు ఉరిదీయాలి, ఎలా మాట్లాడాడు. సంస్కారం గుర్తు రాలేదు కాబట్టి, సంస్కారం లేదు కాబట్టి. సో వయసు గుర్తొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మీ వయసుకు తగ్గ సంస్కారం కూడా నేర్చుకుంటే, పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకుంటే చాలా మంచిదని చాలా మంది చెప్తున్నారు. సరే, ఇది పక్కన పెట్టేద్దాం. చంద్రబాబు నాయుడు గారు కాంపిటీషన్ ఇవ్వలేడట జగన్మోహన్ రెడ్డి గారికి. సరే, చంద్రబాబు నాయుడు గారు కాంపిటీషన్ ఇవ్వలేడు, ఓకే. సరే, నారా లోకేష్ గారు కూడా కాంపిటీషన్ ఇవ్వలేడు, వీళ్ళిద్దరిని పక్కన పెట్టేద్దాం. నారా లోకేష్ గారి కుమారుడు దేవాన్స్తో జగన్మోహన్ రెడ్డి గారి పోటీని పెడదాం. దేవాన్స్తో పాటు సమానంగా, దేవాన్స్కు 8 సంవత్సరాలు, దేవాన్స్తో సమానంగా ఇంగ్లీష్ మాట్లాడగలడా, దేవాన్స్తో సమానంగా ఒక సబ్జెక్ట్ని వివరించగలడా. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే మాట రాకపోతే ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరు గుర్తు చేస్తున్నారు. సో దేవాన్స్తో సమానంగా అయినా కాంపిటీషన్కి జగన్మోహన్ రెడ్డి గారు ఉండగలడా. చంద్రబాబు నాయుడు గారితో, నారా లోకేష్ గారితో తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకారావు గారు. సార్ నమస్కారం. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కాంపిటీషన్ కుదరదట, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయనతో కాంపిటీషన్ చేయలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సరే, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని పక్కన పెట్టి దేవాన్స్తో కాంపిటీషన్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళగలరంటే ఏం చెప్తారు? దేవాంశ్ అంటే ఇప్పుడు సదరంగంలో ఈరోజు అతను ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు రోజు రోజుకి. జగన్మోహన్ రెడ్డిని సదరంగం ఆడమంటే ఏమాడతాడు? రాజకీయ చదరంగం, రాజకీయ సదరంగం కూడా రాని వ్యక్తి. అతను తెలిసింది అధికారంలో చేతిలో ఉంటే చేయగలడు తప్ప రాజకీయం చేయటం చేత కాదు అతనికి. అతను బేసిక్గా రాజకీయ నాయకుడిగా కాదు, భక్తు వ్యాపారస్తుడు. రాజకీయం కూడా వ్యాపారంగా భావించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ తన తండ్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా సమకాలికులని సంబోధించాడు. అవును, నిస్సందేహంగా. అంటే ఈ రోజుకైనా గుర్తు రావడం అనేది ముదాహం, అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. కాకపోతే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడికి, ఒక పార్టీ అధ్యక్షుడికి, ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉండాల్సిన ఏ లక్షణాలైనా ఈరోజు నీలో ఉన్నాయా? ఒక్కసారి నిన్ను చూసుకో. ఇప్పటి వరకు జరిగినవన్నీ ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి ఏమేమి జరిగినాయి. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాం మనం. 2009 పార్లమెంట్ ఎన్నికల ద్వారా రాజకీయాల్లోకి ఎంటర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి 2014లో ప్రతిపక్ష నేతగా, 2019లో అధికార పక్షాన్ని అధినేతగా, ముఖ్యమంత్రిగా, అలాగే పార్టీ అధ్యక్షుడిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు 2012 నుంచి పార్టీ అధ్యక్షుడిగా అతను కొనసాగుతున్నటువంటి విధానం కావచ్చు, ఇప్పటి వరకు ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఒక్కసారి కనుక వెనక్కి తిరిగి వింటే తనేంటి, తన వ్యక్తిత్వం ఏంటి, తన స్థాయి ఏంటి అతనికి అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంటి, జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంటి అని చెప్పి అర్థమవుతుంది. నిస్సందేహంగా ఇలాంటి వ్యక్తులతోటి రాజకీయం చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి రావటం మాత్రం నిజంగా దురదృష్టమే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు. ఇప్పుడు వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉద్యోగులు కావాలంటారు. అవును. దౌర్భాగ్యం ఏంటంటే రాజకీయాల్లో దాని గురించి ఎవరు పట్టించుకోవట్లే ఈరోజు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి యొక్క నినాదం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం కావచ్చు, అభివృద్ధిని చూసి ఓర్చుకోలేడు. పక్కవాళ్ళు బాగుపడితే తనకి
చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తను ఒక్కడే బాగుపడాలా, పక్కాళ్ళందరూ తన మీదే ఆధారపడాలా, తను వేసే బిచ్చం మీదే ఆధారపడాలా, తను చూసి భయంతో బ్రతకాలనే కోరికే తప్ప తను 4 మంచి పనులు చేసి ఆ మంచి పనుల ద్వారా పేరు తెచ్చుకొని ఆ పేరు ప్రఖ్యాతులు జీవితాంతం అట్టిపెట్టుకోవాలని ఆ విధంగా తాపత్రయ మనిషి కాదు. లేదంటే ప్రజలు ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ కోసం బజార్కు వచ్చి నిలబడి పోరాటం చేసే వ్యక్తి కాదు. ఏ రోజైనా సరే ప్రజల కోసం పోరాటం చేశాడు అతను. నన్ను ముఖ్యమంత్రిని చేయండి అంటున్నాడు తప్ప ఈ రోజుకైనా సరే మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీకి మోడల్లో సంబంధించి మెడికల్ కాలేజీలో వచ్చిన వాళ్ళందరి మీద కేసులు పెడతాను, జైలు పంపిస్తాను, ఇలాంటి మాటలే తప్ప, లేకపోతే అధికారులను ఎక్కడో సముద్రాల అవతల ఉన్న తీసుకొస్తానని బెదిరించడమే తప్ప అతను పోరాటం చేసి ప్రజల కోసం సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల మీద పోరాటం ఏమైనా చేస్తూ ముందుకెళ్తున్నాడా? అధికారం కావాలి, ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన తప్ప ప్రజా సమస్యల మీద ఎప్పుడైనా పోరాటం చేశాడా? భవిష్యత్తులో చేస్తాడన్న నమ్మకం మీకేమన్నా ఉందా? లేదు కదా. ఇప్పటికైతే ఆలోచన మార్చుకుంటే ఏమో కానీ ఇప్పటికైతే కనపట్లేదు. ఆ ఆలోచన మార్చుకోకూడదని మీరు నేను కోరుకుందాం. ఎందుకంటే ఆయన అట్లా ఉంటేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. ఇప్పుడు వ్యాపారం చేసుకోవటం వేరు, రాజకీయ వ్యాపారం చేయటం వేరు. వ్యాపారం చేసుకుంటే తనలో ఉన్న ప్రతిభా పాఠవాళ్ళు కావచ్చు, తనకు ఉన్నటువంటి తను చేసే సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటిది వాటికున్న పేరు ప్రఖ్యాతులతోటి వాటికి ఉన్నటువంటి మెరుగైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకెళ్లే విధానంతో వాళ్ళు ఇచ్చే నాణ్యతను బట్టి వ్యాపారం కొంత అదృష్టం ఈ కలిసి వస్తే వ్యాపారం బాగుంటుంది. కానీ రాజకీయంలో వ్యాపారం అంటే ఏంటి? అధికారం అడ్డం పెట్టుకొని తను సంపాదించుకోవాలనే దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి ఇతను. అంటే వ్యాపారస్తుడు, రాజకీయ ముసుగులో ఉన్నటువంటి వ్యాపారస్తుడు. రెండోది ఏంటంటే తన వ్యాపారం బాగుండాలి అంటే, తను రాజకీయంగా ముందుకెళ్ళాలి అంటే ప్రతిపక్షం కూడా ఉండకూడదని కోరుకునే వ్యక్తుల్లో మొట్టమొదటి వాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద అంతకుముందు మాట్లాడినా, ఇప్పుడు మాట్లాడినా, ముఖ్యమంత్రిగా మాట్లాడినా, ఏమేమి మాట్లాడారో ప్రజలందరికీ తెలుసు. మనం ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం ఏం లేదు అది. కానీ ఈ రోజు వరకు కూడా మళ్ళీ నేను వచ్చేసి ఏదో చేస్తాను, ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ చూసుకుంటా ఉంటే సర్వే రాళ్ల గురించి కావచ్చు, లేదంటే క్రెడిట్ చోరీ ఆయన కొట్టేస్తున్నాడనే విధానం గురించి కావచ్చు, ఆయన మాట్లాడిన విధానాలు చూసుకుంటా ఉంటే బ్రిటిష్ కాలం నుంచి మాట్లాడుతూ ఆయన మౌంట్ బాటన్ దొరకే వేసాడా మనకి సర్వే రాళ్ళ మీద ఆయన బొమ్మలు ఏమైనా వేయించుకున్నారా ఆ రోజు సర్వే చేస్తే? అవును. లేదంటే ఆ రాణి గారి ఫోటో ఏమన్నా వేసారా? ఇంగ్లాండ్ మహారాణి గారి ఫోటో ఏమన్నా వేసారా? ఏ లేదు కదా. మరి నీ ఫోటోలు ఎందుకు వేయించుకున్నావు? దానికి ఎంత ఖర్చు పెట్టావు? ఈరోజు దాన్ని తొలగించడానికి వీళ్ళు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకొచ్చావు? ఏ అవసరంతో తీసుకొచ్చావు? అన్ని వందల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టావు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కాంపిటీషన్ అంటే గుర్తొచ్చింది. ట్రోలింగ్లో నాకు కాంపిటీషన్ వచ్చేవాడు ఎవడు లేడానా? నిస్సందేహంగా. అంతేనా? నిస్సందేహంగా. అందుట్లో అనుమానం ఏముంది? ఇప్పుడు ఏదన్నా సరే ప్రతిభా పాఠవాలతో పేరు రావటం వేరు, అదృష్టం కొద్దీ పేరు రావటం వేరు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం కొద్దీ ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు. నిస్సందేహంగా చెబుతున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం కొద్దీ ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఇవాళ తండ్రి చేసినటువంటి అతనికి దోచిపెట్టినటువంటి విధానం కావచ్చు, అతని తండ్రి పరిపాలన విధానం కావచ్చు, ఆయన ఎక్కడో ఆకాశంలో అధికారం రుచి చూశాడు. అధికారం రుచి చూశాడు. అధికారంలో డబ్బులు సంపాదించడం రుచి చూశాడు. అదే అధికారాన్ని రుచి చూడటం కాదు. అధికారం రుచి చూడటానికి ఏనాడు పోయి బెంగళూరులో కూర్చున్నాడు. అంటే తండ్రి అధికారం ఉన్నప్పుడు దీనివల్ల డబ్బులు సంపాదించాడు. దాంట్లో డబ్బులు ఎలా సంపాదించాలనే ఆలోచన మీదే ఆయన అధికారంలో ఉన్నాడు. దాన్ని నిలుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. రెండవది, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డదారుల్లో సంపాదించింది ఈరోజు మెడగ చుట్టుకొని ఈడీ కేసులు, సిబిఐ కేసుల్లో ఉన్నాడు. కాబట్టి దాని నుంచి మళ్ళీ తప్పించుకోవడం కోసం అధికారం కావాల్సి వస్తుంది అతనికి. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా ఒక అవగాహనకు వచ్చారు. ఆలోచన పరుల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విఘ్నులు. వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు, ఏ విషయాల్లో తొందరపడరు. వాళ్ళకి సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ తీర్పుని విస్పష్టంగా ఇవ్వగలరు. దాన్ని మనం చూస్తూనే ఉన్నాం 3 ఎన్నికల నుంచి. కాంగ్రెస్కి ధరావత్తు రాకుండా చేశారు అంటే ఆంధ్ర రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిన అన్యాయానికి ఈరోజు కూడా ప్రజలు మర్చిపోవట్లేదు. గుర్తుపెట్టుకోండి, విభజించారు, రాష్ట్రాన్ని చేశారు, ప్రజలు మర్చిపోలేదు. మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజలు మర్చిపోతారని ఎలా భావిస్తున్నారు?